పరిశుద్ధుడైన దేవాది దేవునికి, సర్వవ్యాపి అయిన దేవునికి నిత్యము మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. జగదైక లోక రక్షకుడు సిలువనాథుడు త్వరగా ఆకాశ మండలములోనికి మేఘముల మీద రాబోచున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములో మీకెల్లరకు అనగా ఇగ్నైట్ మెసేజెస్ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాభివందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవాది దేవుడు తన మహాకృపను అనుగ్రహింపచేసి మరి ఒక్కసారి మీ ముందుకు రావడానికి కృప చూపించినందుకు దేవుని నేను ఎంతగానో స్తుతింపబద్ధుడై ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దైవాత్మ ప్రేరేపణను బట్టి ఒక సందేశాన్ని మోసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఈ వర్తమానాన్ని చివరి దాకా మీరు వినండి. నేను ఒక 15 నిమిషాలే మాట్లాడబోతున్నాను. ఇలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు నీలో ఉన్న చాలా సమస్యలకు జవాబు దొరకబోతుంది. నువ్వు అనుభవిస్తున్న ఒంటరితనాన్ని దేవుడు కొట్టివేసి ఆయన నీతో ఉన్నారు అనే ధైర్యాన్ని నీకు అందించబోతున్నారు ఈ వర్తమానము ద్వారా. నీ హృదయంలో దుఃఖము నిండుకుపోయింది, చీకటి నిన్ను అల్లుకుపోయింది. కానీ ఈరోజు దేవుడు నీ గుండెల్లో ఉన్న ఆ భారాన్ని, నీ గుండెల్లో ఉన్న ఆ దుఃఖాన్ని, నీ జీవితంలో నువ్వు ఎదురుస్తున్న చీకటిని కొట్టివేసి నీకొక హోప్ని దేవుడు అందించబోతున్నారు. నువ్వు హోప్ని పోగొట్టుకొని జీవిస్తున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. ఈ వర్తమానము ద్వారా నీకొక కొత్త హోప్ని దేవుడు అందించబోతున్నారు. నీ హృదయములో మంచుగడ్డవలే దుఃఖము గూడుగట్టుకొని పోయిందేమో, కన్నీరే పానముగా, కన్నీరే ఆహారముగా నువ్వు అనుభవిస్తున్నావేమో. దేవుడు దాన్ని రోజు కొట్టివేయబోతున్నారు. ప్రియులారా, ఇలా జాగ్రత్తగా గమనించాలి. మనం చాలాసార్లు అనుకుంటాము, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను మర్చిపోయారు అని అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. దేవుడు నా గురించి ఆలోచించట్లేదు, దేవుడు నన్ను ప్రక్కన పెట్టేశారేమో అని చాలాసార్లు చాలామంది అనుకుంటూ ఉంటారు. తప్పు ప్రియదేవుని బిడ్డలారా. దేవుడు ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ మెసేజ్ని తయారు చేయడానికి ఒక ఆలోచనని ఇచ్చారు. ఇంకా మీలో ఎవరైనా ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ గురించి మీకు తెలియకపోతే షాలెం రాజు IOM అని ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఓపెన్ చేస్తే అక్కడ కొన్ని షార్ట్ మెసేజెస్ని దైవాత్మ ద్వారా అందించడం జరిగింది. మీలో ఇంకా ఎవరైనా వాటిని వినకపోతే వినాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఈరోజు షార్ట్ని దేవుడు అందించబోతున్నారు. ఈరోజు షార్ట్లో దేవుడు ఏ మెసేజ్ని, అంటే ఏ విషయం గురించి మాట్లాడాలని నన్ను ప్రేరేపించారంటే, ప్రియులారా, విశ్వాసులారా, ఎప్పుడు కూడా దేవుడు నాకు నమ్మకంగా ఉన్నాడా అని నువ్వు అనుకుంటున్నావు. అట్లా అనుకోవద్దు. దేవుడు నాకు నమ్మకంగా ఉన్నారా అని ఆలోచించడానికి బదులుగా నేను దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నాను అని అడగమని దేవుడు నాకు చెప్పారు. దేవుడు నాకు నమ్మకంగా లేరు అని ఎప్పుడు కూడా అనొద్దు. దేవుడు నా గురించి ఆలోచించట్లేదు, దేవుడు నా గురించి ఏ ప్రణాళికలు ఆయన వేసుకోవట్లేదు అని నువ్వు ఎన్నడూ కూడా అనుకోవటానికి వీల్లేదు. ఎందుకంటే ఆలోచించడం మానేసింది దేవుడు కాదు, మనల్ని ప్రక్కన పెట్టేసింది దేవుడు కాదు, కానీ మనమే దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాం. దేవుడు ఎప్పుడు మన గురించి ఆలోచిస్తున్నారు, దేవుడు ఎప్పుడు మనకు నమ్మకంగానే ఉన్నారు, దేవుడు ఎప్పుడు కూడా మన గురించి ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ మనమే దేవుని గురించి ఆలోచించట్లేదు, మనమే దేవునికి నమ్మకంగా ఉండట్లేదు, మనమే దేవుణ్ణి ప్రక్కన పెట్టేశాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదెంత బాధాకరమైన విషయం. మీరు ఆలోచించండి.
ఆయన మనల్ని ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు ప్రియమైన బిడ్డలారా. ఈ రోజుల్లో మీలో చాలామంది మీకున్న పరిస్థితులను బట్టి ఒంటరితనాన్ని మీలో అనుభవిస్తున్నారేమో. ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నిన్ను బలపరచబోతున్నారు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన గురించి ఆలోచించే దేవుడు. ఎప్పుడు కూడా ఆయనను విడిచిపెట్టేశారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో, దేవుని వాక్య గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథం నేను చాలా తక్కువ సేపే మాట్లాడబోతున్నా. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనములో స్వయంగా దేవుడే తెలియచేస్తున్నటువంటి మాట, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. ఇలా జాగ్రత్తగా గమనించాలి. ఓ ప్రియ యవనస్తుడా, యవనస్తులా, యవన చెల్లెమా, యవన తమ్ముడు, అక్క, అన్న, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీవే ఇంకెన్నడూ కూడా దేవుడు నన్ను గూర్చి ఆలోచించట్లేదు అని అనుకోకూడదు. ఎందుకంటే నేను నీ గురించి కొన్ని విషయాలు, కొన్ని ప్లాన్స్ వేసుకున్నాను అని దేవుడు అనుచున్న మాట ఈరోజు నీ దాకా దేవుడు తీసుకొచ్చారు. ప్రియదేవుని బిడ్డలారా, స్వయంగా దేవుడు తెలియచేస్తున్నారు. చివరి లైన్లో, చివరి మాటలు మనం చూస్తే, ఇదే యెహోవా వాక్కు. మనుషులు మాట్లాడేది కాదు, ప్రవక్త చెప్పే మాట కాదు, యెహోవా వాక్కు. దేవుడే తెలియచేస్తున్నారు. ఏమంటున్నారంటే, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. మీ పక్షంగా నేను అనుకున్న, నేను ఆలోచించిన సంగతులను నేనెరుగుదును. నువ్వు అనుకుంటున్నావే దేవుడే నన్ను పక్కన పెట్టేశారు, దేవుడే నా గురించి ఆలోచించట్లేదు అని అనుకుంటున్నావా? అట్లా అనుకోవద్దు. ఎందుకంటే నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశిస్తున్నాను కొన్ని సంగతులు, మీ పక్షంగా నేను ఆలోచిస్తున్నానని దేవుడు తెలియచేస్తున్నారు. మన తండ్రి అయిన దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు ప్రియులారా. ఆయనకు మన పట్ల బాధ్యత ఉంది అనే సంగతిని మీరు గ్రహించాలి. నువ్వు కన్నీళ్లతో కుమిలిపోతే ఆయన చూసి ఆనందించే దేవుడు కాదు, వాటికి పరిష్కారాన్ని అందించే దేవుడినే మనం ఆరాధిస్తున్నామనే సంగతిని ఎన్నడూ కూడా మనం మర్చిపోవద్దు ప్రియులారా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే, హానికరమైనవి కావు. తండ్రి ఎప్పుడు కూడా పిల్లల మంచి కొరకే ఆలోచిస్తాడు. తండ్రి పిల్లల మంచి కొరకే ఎప్పుడు కొన్ని సంగతులు, కొన్ని ప్లాన్స్ని కలిగి ఉంటాడు తండ్రి. అర్థమవుతుందా మీకు? తండ్రి కలిగిన ప్లాన్స్ కొన్ని సందర్భాల్లో మనకు కష్టంగానే ఉంటాయి, కానీ అవి మంచికే. కొన్ని సందర్భాల్లో కష్టంగానే ఉంటాయి, కానీ అవి మన మంచి కొరకే. దేవుడు కూడా అలాంటి ప్లాన్స్నే కలిగి ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. అవి సమాధానకరమైన మంచి ఉద్దేశములే, సమాధానకరమైన ఉద్దేశములే, కానీ హానికరమైనవి కానే కాదు అనే సంగతిని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్న వాస్తవాన్ని గ్రహించాలి. సమాధానకరమైన అనే మాట చాలా ఇంపార్టెంట్. సమాధానకరమైన మాట అనేది చాలా ప్రాముఖ్యమైన పదం. ఇక్కడ మీరు గ్రహించాలి. దేవుడు కలిగిన ఆలోచనలే గ్రేట్, దేవుడు కలిగిన ప్రణాళికలే చాలా ఉన్నతమైన ప్రణాళికలు, కానీ అవి మామూలు ప్రణాళికలు మంచివే, కానీ ఆ మంచి ప్రణాళికలో సమాధానం అనే పదం యాడ్ అయ్యింది. అంటే దేవుడు ఏదిచ్చినా బెస్ట్ ఇస్తారు, దేవుడు ఏదిచ్చినా
ఆ ఆలోచనలు దేవుడు మన పక్షంగా ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో రాబో కాలమందు నిరీక్షణ కలుగునట్లు, ఇంకో మాటలో చెప్పాలంటే సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి అనుకూలమైనటువంటి ప్రణాళికలను దేవుడు కలిగి ఉన్నారు అనే సంగతిని ఎన్నడూ కూడా మర్చిపోవద్దని మీకు తెలియచేస్తున్నాను. సమాధానము చాలా ఇంపార్టెంట్. జీవించడం ఇంపార్టెంట్ కాదు, సమాధానముతో జీవించే జీవితం అది ఇంపార్టెంట్. దేవుడు నిన్ను గూర్చిన ఆలోచనలు సమాధానకరమైనవి, సమాధానం లేనివి కాదు. ఆయన ఇవ్వడాన్ని బట్టి, అంటే ఆయన పక్షాన కలిగిన ఆలోచనలను జీవితంలో అమలు చేయడాన్ని బట్టి నువ్వు లైఫ్ ఈజీగా కొనసాగించడం మాత్రమే కాదు, ఈజీగా కొనసాగించే ఆ లైఫ్లో సమాధానము తోడై ఉండాలి. సమాధానం ఒక్కటి ఉంటే చాలు. ఆ సమాధానాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ నీకున్న పరిస్థితులను బట్టి ఉద్యోగం లేదని, సంతానము లేదని, కుటుంబంలో పరిస్థితులు పెను తుఫాను వలె చెలరేగిపోతున్నాయని, ఒక అసమాధానమైన వాతావరణములో, శాంతి లేని వాతావరణములో నీవు జీవిస్తున్నావా? కన్నీరు మున్నీరై బ్రతుకుతున్నావా? అలల వలె కష్టాలు, కెరటము వలె కష్టాలు నీ జీవితంలో అనుమతించబడుతున్నాయా? ఏమి బాధపడొద్దు. ఆ అసమాధానాన్ని కొట్టివేసే ప్లాన్స్ని దేవుడు కలిగి ఉన్నారు. ఆయన సమాధానాన్ని మనకు అందిస్తారు. ఎందుకంటే దేవుడే సమాధానకర్త. ఇలా గమనించాలి. యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆ వచనాన్ని చదువుకుంటూ కింది భాగంలోనికి మనం వస్తే అక్కడ సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు. సమాధానకర్త, సమాధానాన్ని ఇవ్వడానికి కర్త అయి ఉన్నారు ఆయన. అందుకే యేసునాథుడు పునరుద్ధారుడై శిష్యుల మధ్యలోకి వచ్చినప్పుడు కూడా దేవుడు అన్నారు, యేసునాథుడు ఏమన్నారు? మీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక అని యేసునాథుడే తెలియచేశారు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకంటే ఆయన సమాధానకర్త అయి ఉన్నారు. ఆయన సమాధానాన్ని ఇస్తే ఆ సమాధానాన్ని ఈ లోకములో ఉన్న ఎవ్వరు కూడా, అపవాదిగాడు కూడా ఆ సమాధానాన్ని మనతో నుండి, మన దగ్గర నుండి దాన్ని దూరము చేయలేడు. ఎవరు కూడా ఆ సమాధానాన్ని మా జీవితంలో నుండి తీసివేయడానికి సాధ్యము కానే కాదు. ఎందుకంటే సమాధానకర్త అయిన దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తారు. నీ పరిస్థితుల్లో దేవుడు సమాధానాన్ని ఇవ్వబోతున్నారు. నీ పరిస్థితుల్లో సమాధానకరమైన ఉద్దేశాలనే ఆయన అమలు చేయబోతున్నారు. సమాధానంగా నీ లైఫ్ సాఫీగా, ఈజీగా సాగిపోవటానికి ఆయన ఆలోచిస్తున్నారు అనే సంగతిని గ్రహించాలి. ఆ లైఫ్ని ఇవ్వడానికి ముందు కొన్ని సందర్భాల్లో కొద్ది రోజుల వరకు నీ జీవితంలో కొంచెం వెళుతుంటుంది. అర్థమవుతుందా మీకు? కొంచెం బాధ ఉంటుంది. ఎందుకంటే ఏది ఈజీగా వస్తే దాని వాల్యూ మనకు అర్థం కాదు. ఎప్పుడు కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఏదొచ్చినా దాని వాల్యూ మనకు అర్థం కాదు. కొద్దిసేపు, ఇప్పుడు చూడండి, ఒక పెనం మీద మీరు పిండిని వేసి దోశ చేస్తారనుకోండి. అంతకుముందు పెనం వేడెక్కాలి. ఆ వేడెక్కిన పెనం మీద పిండి వేయాలి. పిండి వేసిన తర్వాతనే దోశ చాలా చక్కగా తయారవుతుంది. అలాగే చుండి పిండిగా ఉన్నప్పుడు తినడానికి ఎవరు కూడా ఇష్టపడరు. కానీ దోశ అయిపోయిన తర్వాత, అది దోశ అయిపోయిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది.
దోశ అవ్వాలంటే ముందు పెనం మీద కాలాలి. నీ జీవితానికి ఒక అర్థం కావాలంటే, అర్థం రావాలంటే, నీ జీవితం ఒక అర్థవంతమైన జీవితంగా ఉండాలంటే దానికి ముందే కొంత శ్రమలో మనకు అనుమతించబడతాయి. కొంత శ్రమల్లో మనము విడిచిపెట్టబడతాం. కానీ ఆ శ్రమలలో దేవుని వైపు మనం చూస్తే సమాధానకరమైన ఆ ఉద్దేశాలు మన జీవితంలో అమలు చేయబడతాయి. యోసేఫును మీరు చూడండి ప్రియులారా. యోసేఫు చాలా భక్తిపరుడు, దేవునికి చాలా రెస్పెక్ట్ ఇచ్చినటువంటి వ్యక్తి యోసేఫు. తన యవ్వనత్వాన్ని కాపాడుకున్నటువంటి గొప్ప ఘనుడు యోసేఫు. ఇలా గమనించాలి. యోసేఫు తన అన్నలైన వారి చేత తృణీకరించబడిన వ్యక్తి యోసేఫు. తన నానుకున్న వాళ్ళతోనే ఆయన అమ్మివేయబడినటువంటి వ్యక్తి యోసేఫు. ఐగుప్తునకు వెళ్ళబడినటువంటి యోసేఫు, అమ్మి వేయబడినటువంటి యోసేఫు. ఐగుప్తునకు తన సొంత అన్నలే అమ్మి వేశారు. ఆ టైంలో దేవుడు సైలెంట్గానే ఉన్నారు. ఆపేయొచ్చుగా, దేవుడిపై విశ్వాసం ఉంచిన వ్యక్తే కదా యోసేఫ్ గారు. ఆపేయొచ్చుగా, ఆపట్లేదు, గుంటలో వేశారు. అక్కడ కూడా మరణము నుండి తప్పించారు, ఓకే. కానీ ఐగుప్తీయులకు అమ్మివేయబడినప్పుడు దేవుడే అక్కడ ప్రత్యక్షమై అమ్మొద్దండ్రా మీ తమ్ముడిని ఎందుకు అమ్మేస్తున్నారని అడగొచ్చు. కానీ దేవుడు అడగలేదు. లేదా ఆ విషయం తన తండ్రి అయిన యాకోబు గారికైనా స్వప్నములోనైనా లేదా ఎలాగైనా దేవుడు యాకోబుతో మాట్లాడవచ్చు. కానీ ఆ విషయంలో దేవుడు సైలెంట్గానే ఉన్నారు. రీజన్ ఏంటి అంటే దేవుడు యోసేఫు పక్షాన ఒక సమాధానకరమైన ప్రణాళికలను కలిగి ఉన్నారు ప్రియదేవుని బిడ్డలారా. అందుకే ఆ టైంలో దేవుడు సైలెంట్గా ఉన్నారు. ఐగుప్తు దేశమునకు ఆ యొక్క యోసేఫు వెళ్ళిన రాజుగా యోసేఫు అధికారంలోకి వచ్చారు. అర్థమవుతుందా? ఇప్పుడు ప్రజెంట్ నీకు జాబ్ లేని స్థితిని బట్టి నీ వాళ్ళ నేను భయంకరంగా బాధ పెడుతుండొచ్చు. నీ బ్రతుకు ఎందుకురా, దేనికి పనికిరాని బ్రతుకునేది అని మీ కుటుంబంలో ఉండేవారే అని అనొచ్చు. నువ్వు వేస్ట్రా, నీ వల్ల ఏం లాభం లేదు, నువ్వు బ్రతుకున్నా ఒకటే చచ్చినా ఒకటే అని నిన్ను అనొచ్చు. ఏం పట్టించుకోవద్దు. యోసేఫు ఎట్లా సైలెంట్గా వెళ్ళిపోయాడో అట్లా సైలెంట్గా నువ్వు వెళ్ళి దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు వెళ్తూనే ఉండు. దేవుడిని పక్షాన సమాధానకరమైన ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నారు. నెగటివ్ డిసిజన్స్ ఏం తీసుకోవద్దు. నువ్వు నెగటివ్ డిసిజన్స్ ఏమి తీసుకోవద్దు. దేవునిపై విశ్వాసం ఉంచు, ముందుకు సాగిపో. ఒక్క నిరీక్షణ మనకు ఉండాలి. దేవుడు నా పక్షంగా సమాధానకరమైన ఉద్దేశాలని ఆయన కలిగి ఉన్నారు. ఖచ్చితంగా నేను ఇప్పుడున్న స్థితిలోనే ఉండను. నా దేవుడే బూడిదలో నుండి సింహాసనాన్ని ఎక్కించడానికి శక్తుడు అనే సంగతిని మర్చిపోవద్దు. ఎవరెన్ని మాట్లాడుకొని నిన్ను ఎవరు ఎన్ని మాటలన్నా అస్సలు పట్టించుకోవద్దు. నీకు సంతానం లేదని విమర్శించిన వాడు ఏం కాదు. నువ్వు పనికిరాని వాడివి, పనికిరాని దానివి అన్నా అస్సలు పట్టించుకోవద్దు. బాధ కలుగుద్ది ఖచ్చితంగా. యోసేఫ్ ఎంత కుమిలిపోయి ఉంటాడు. అయ్యో నా అన్నలే నన్ను అమ్మేస్తున్నారు కదా, కుమిలిపోయాడు. కానీ దేవునిపై విశ్వాసాన్ని ఎన్నడూ కూడా కోల్పోలేదు అనే సంగతిని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దని మీకు తెలియచేస్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా. నేను చెప్పేది ఒక్కటే, దేవుడిని పక్షంగా ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నారు. అక్కడ అసమాధాన పరిస్థితులు
కొన్ని ఉంటాయి మన జీవితంలో, మనము దేవుడు ఉద్దేశించిన సంగతులను రీచ్ అవ్వడానికి ముందు అసమాధానకరమైన పరిస్థితుల్లో మనం ఉంటాము. కానీ దేవుడు సమాధానకర్త, ఆయన మనతో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అపవాదిగాడు మన మధ్యలో చొరబడుతూ ఉంటాడు. నీ దేవుడు ఎక్కడున్నాడురా, నీ దేవుడు ఉన్నాడా, నీ దేవుడు ఉంటే నీకెందుకు నీ కష్టాలు అనుకునేటట్లు చేస్తాడు. నీ దేవుడు ఉంటే ఎందుకురా ఇన్ని అపబాధలు, నీ దేవుడు ఉంటే ఎందుకురా ఇన్ని అనారోగ్యాలు నీకు, అసలు నీ దేవుడు ఉన్నాడా అనేటట్టు చేస్తాడు. అశాంతి నీ గుండెల్లో గుడి కట్టుకునేటట్టు చేస్తాడు సాతానుగాడు. ఏం పట్టించుకోవద్దు. సాతానుగాడు ఆలోచనలు ఎప్పుడు కూడా నీ జీవితంలో అసమాధానాన్నే తెస్తూ ఉంటాయి, శాంతి లేని పరిస్థితులనే తెస్తూ ఉంటాయి. ఆ సాతానుగాడి వైపు కాదు చూడాల్సింది. ఆ టైంలో ఒక్క వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కిస్తారు అని వ్రాయబడినది. చితక ద్రొక్కేది ఎవరు? మనమే. కానీ చితక త్రొక్కించేది దేవుడు అయ్యున్నారనే సంగతిని గ్రహించు ప్రధాని పెట్టారు. ఇప్పుడు నీకున్న అసమాధాన పరిస్థితులని సాతానుగాడి ద్వారా చేయబడినవైనప్పటికీ సమాధానకర్తన దేవుడు వాటిని చితక త్రొక్కడానికి నీకు శక్తిని దయచేయునుగాక. నేను ఒకటే చెప్పేది, శ్రమలెన్నున్నా దేవుని వైపు మీరు చూడండి. శ్రమలెన్నున్నా ఒక్క విషయం నాకు గుర్తుకొస్తుంది. బైబిల్ మిషన్ గుత్తి మీకు తెలుసు, రెవరెండ్ బి అద్భుత్ కుమార్ అయ్య గారు, మణికుమారి అమ్మగారి ద్వారా అక్కడ సేవ దేవుడు చాలా బలంగా జరిగిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరం అనబడే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ వారు సర్టిఫికెట్ ఇచ్చారు. కానీ అంతకుముందు అక్కడ ఉన్నది తాటి ఆకుల పందిరిలో చాలా ఆ యొక్క ప్రార్థన కార్యక్రమాలు జరిగేవి. అక్కడే మొత్తం 7 ప్రార్థనలు క్రమాలతో జరిగే పాటలు కానీ, క్రమాలతో జరిగే ప్రార్థనలు కానీ, 7 ప్రార్థనలు కానీ, వాక్య పరిచర్య కానీ, 7 మెట్ల ధ్యానము కానీ, నామకరణము కానీ, కేశఖండన కానీ, దయ్యాలు వెళ్ళగొట్టే ప్రార్థన అన్నీ ఆ పందిరిలోనే జరిగేవి. 2001, 2002 ఆ టైంలో దాదాపు 3 సార్లు కంప్లీట్గా ఆ పందిరి మొత్తం కాలిపోయింది. చాలా పెద్ద పందిరి, ఏమి మిగల్లేదు, మొత్తం కోల్పోయారు. అయిపోయింది. కాలి బూడిదైన గుత్తిశాల అని న్యూస్ పేపర్లో వచ్చిందంట. ఇంకా అయిపోయింది అన్నారంట చాలామంది. అయిపోయింది అని చాలామంది తెలియచేశారంట ప్రియులరా. అయితే అయిపోలేదు, అక్కడ నుండే ఆరంభమయ్యేటట్టు దేవుడు కార్యాలు జరిగించారు. ఆరంభమైంది అక్కడ నుండే. చాలా కాలిపోగా దేవుడు ఆలోచన ఇచ్చారు, ఇలా కాదు ఒక మందిరాన్ని కట్టాలి అనే ఆలోచన ఇచ్చి దాదాపు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మందిరాన్ని నిర్మాణము చేయుటకు కృప చూపించారు దేవుడు. ముందేముంది, దేవుని యొక్క సమాధానకరమైన ప్రణాళిక ఉంది. అందుకే ఇక్కడ ఈ శ్రమలో ఎదుర్కొని దేవుని వైపు వారు చూసి నిలబడ్డారు. దేవుని సేవను ఆపకుండా దేవుని సేవల ముందుకు కదిలిపోయారు. కాబట్టి ఈరోజు ప్రపంచంలో అత్యంత పెద్ద మందిరముగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి ఎక్కింది. ప్రియమైన బిడ్డలారా, దేవుని ఉచితార్థమైన కృపే నేను కాదనట్లేదు. కానీ ఆ సమాధానకరమైన ప్రణాళికల్ని, దేవుడు కలిగిన ప్రణాళికను రీచ్ అవ్వడానికి ముందు ఇలాంటి శ్రమలు అనుభవించారు, పరిస్థితులు అనుభవించారో అది దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకు మాత్రమే, విన్న వాళ్ళకు మాత్రమే తెలుసు. ప్రియులారా, నిరీక్షణను పోగొట్టుకోవద్దు.
అమ్మా అయ్యా నిరీక్షణ పోగొట్టుకోవద్దు. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. పురుషులైతే కన్నీరేలయ్యా కరుణించు యేసు నిన్ను విడువబోడయ్యా, కలవరపడకయ్యా కరుణించు యేసు నిన్ను విడువబోడయ్యా. నీకున్న దరిద్ర స్థితిని బట్టి అందరూ విడిచిపెట్టేసి ఉండొచ్చు. మనుషులు అంతే కదా, మనుషులు ఎప్పుడు అంతే. మనుషులు ఎప్పుడు కూడా అలానే మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగుంటారు, మన దగ్గర లేనప్పుడు ఒకలాగుంటారు. కానీ దేవుడైతే ఎప్పుడు మనతో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఇమ్మానువేలు అనే సంగతిని గ్రహించాలి. ఒక మాట, దేవుడు నీ కొరకు రక్తాన్నే కాచారు, ప్రాణాన్నే పెట్టారు. నీకు మంచి లైఫ్ని ఆయన ఇవ్వలేరా? నీ కొరకు సిలువ వేయబడి 39 కొరడా దెబ్బల చేత కొట్టబడ్డారే, తలలో ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నారే, నీ కొరకు ప్రాణమే పెట్టేశారు కదా. నీవు ఆయన్ని ఆశ్రయించుకుంటే నీ పక్షంగా ఆయన గొప్ప కార్యాలు జరిగించలేరంటావా? ఖచ్చితంగా దేవుడు జరిగిస్తారు అనే సంగతిని గ్రహించాలని ప్రభు పేట మీకు తెలియచేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆయన ప్రణాళికల కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగిపోదాం. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన వైపు చూస్తున్నారు. బహుశా ఆయన నీవు ఈ లోకంలో చివరి దాకా కష్టాలను నువ్వు అనుభవించుతూ ఎదురిస్తూ నువ్వు జీవించవచ్చు. కానీ ఆయనకున్న ప్రణాళిక ఏంటంటే ఈ లోకంలో నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా నువ్వు ఆయన వైపు చూస్తున్నావు కాబట్టి ఆ పరలోకంలో నువ్వు ఉండాలనేది ఆయన చిత్తంలో ఉండొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఎంత లేమున్నా ఎప్పుడు కూడా దేవుని వైపు చూడడం మానొద్దు. నీవే ఎనీ నమ్మిక యేసు నాకు, నీవే ఎనీ నమ్మిక. దేవుడు ఉన్నారు కదా, దేవుడు ఉన్నారు కదా, ఎందుకు బాధపడతావు? అస్సలు బాధపడద్దు, అస్సలు భయపడద్దు. దైవజనుడు దేవదాసాయి గారు రాజమండ్రిలో కరువు వచ్చిన ఆ టైంలో అందరూ భయపడుతున్నారట, బాధపడుతున్నారట. ఆ టైంలో దైవజనుడు పాడుకున్న పాట, నాకేమీ కొదువా నాదుడుండా, ఇక నాకేమీ కొదువా నాదుడుండా, ఏమి అడిగిన వానిని ఇచ్చి వేయునో తండ్రి, ఇచ్చి వేయును తండ్రి, ఇక నాకేమీ కొదువా నాదుడుండా. అర్థమవుతుందా? దేవుడున్నారు, మనకే కొదువ లేదు. మన పరిస్థితులను మార్చి జయ జీవితాన్ని మనకు అందించి ఆయన మన పక్షంగా కలిగి ఉన్న ప్రణాళికల వైపు చేరుకునేటట్లు దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అనే సంగతిని మర్చిపోవద్దు. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో ఫలింపచేయును గాక, ధైర్యాన్ని మీకు అందించును గాక, రాకుడ కొరకు సిద్ధపడి మేఘమెక్కించును గాక. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షాలేం రాజు IOM ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరణాత.